ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక కష్టాలు ఉన్నా, లోటు బడ్జెట్ ఉన్నా సరే ఈ 3 సంవత్సరాలు తన యొక్క నాయకత్వ లక్షణాలతో దూరదృష్టితో అనేక హామీలను ఈరోజు మనం అమలు చేసుకోగలిగాం. ఒక పక్కన ఆదర్శవంతమైనటువంటి పరిపాలనతో భారతదేశానికి ముందుగా నడుస్తుంటే, మరో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తాలూకు పరిపాలన ఒక అస్తవ్యస్త పాలనతో, అప్రజాస్వామిక విధానాలతో మీడియాపై ఆంక్షలు విధిస్తూ అక్కడ పరిపాలన కొనసాగుతుంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తాలూకు పరిపాలన మీద తీర్మానం ముందుకు నడిపిస్తూ శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు మరి ముందుకు రావాలని కోరుకుంటూ, ఇదే తీర్మానం మీద ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి ఏ ఒక్కరైనా మాట్లాడాలని కోరుకుంటే వీలైనంత త్వరలో స్టేజ్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారికి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, వేదికపైన ఉన్న పెద్దలకు, ముందున్న సోదర నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక పరిపాలన దక్షుడిగా ప్రతి సమస్యని, ప్రజల సమస్యని తన సొంత సమస్యగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన ప్రజలు చూడటం జరిగింది. ఈరోజు ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కేవలం ఒక నియంతృత్వ పోకడలతో నిజాం నవాబును పరిపాలించే విధంగా హైదరాబాదులో ఏ ఉద్యమాలతోనైతే తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఆ ఉద్యమాలకు ఏమాత్రం కూడా విలువ లేకుండా, ఉద్యమాలు చేసేవాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా, గిట్టుబాటు ధర అడిగే రైతులను రౌడీలుగా చిత్రీకరించే ఒక పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. అందుకనే తెలంగాణలో ఉన్న యావత్ కార్యకర్తలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని పటేల్ పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించిన ఎన్టీ రామారావు గారి యొక్క స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను కాపాడేందుకు మరి గత సంస్థాగతంగా అనేక కార్యక్రమాల్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన మహానాడు పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరగడం జరిగింది. ఈరోజు కూడా జాతీయ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటే హైదరాబాదులో మన పార్టీ ద్వారా అనేక పదవులు పొంది పార్టీ ద్వారా గుర్తింపు తీసుకొని వచ్చి మరి ఈరోజు కొంతమంది అవకాశవాదులు పార్టీలో కోర్టులుగా ప్రవేశించి మరి గెలిచిన ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించే విధంగా ఒక ముఠాగా ఏర్పడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్న కొన్ని శక్తులు ఈరోజు హైదరాబాద్లో మన మహానాడు ఒక పండుగని విమర్శించే స్థాయిలో, మన నాయకుల్ని విమర్శించే స్థాయిలో ఒక దిశదారుడు రాజకీయాల్ని ఈరోజు హైదరాబాద్లో చేసిన వారి ప్రయత్నాన్ని ఈ మహానాడు వేదిక ద్వారా తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మనం తెలంగాణలో ఏ రకంగా వాళ్ళు పరిపాలన చేస్తుందో బేరీజు వేసుకునే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మిర్చి పంట మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున రైతాంగం ఆలోచన చేస్తూ ఉంటే ముందు చూపుతో రైతాంగం రోడ్ల మీదకి రాకుండా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మిర్చి రైతులకు కింటాకు 1500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి 20 క్వింటాలకు అదనంగా ఒక్కొక్క రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు వచ్చే విధంగా ముందు చూపుతో వ్యవహరించిన ప్రభుత్వం ఇక్కడ ఉంటే, మిగులు బడ్జెట్తో తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అడిగిన రైతులని సంఖ్యలు వేసి రౌడీలుగా దేశానికి అన్నం పెట్టే రైతుల్ని రౌడీలుగా చిత్రీకరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పసుపు ధర మీద మద్దతు ధర కావాలని అడిగితే ఇక్కడ మరి ముందు చూపుతో మరి వ్యవసాయ శాఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర కల్పిస్తే అక్కడ కందులు కానీ, పెసలు కానీ, ధాన్యం కానీ ఏది కూడా మరి మద్దతు ధర లభించకుండా రైతాంగం రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం జరిగిందో మనందరం కూడా గమనించడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న నిరుద్యోగులకు సంబంధించిన మరి టీచర్స్ రిక్రూట్మెంట్ మీద కానివ్వండి, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మీద కానివ్వండి, అనేక విషయాల్లో ముందు చూపుతూ ఉంటే అక్కడున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వలేని పరిస్థితి,
గత 3 సంవత్సరాల కాలంగా ఒక్క డిఎస్ని కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువతరాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణలో పరిపాలన చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు పరిపాలన అవగాహన లేకుండా కేవలం విమర్శలతో మరి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే భావోద్వేగాన్ని సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగిందో ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా అదే రకమైన సెంటిమెంట్తో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఈరోజు ప్రగతి భవన్ పేరుతో మరి 9 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని నిర్మించుకొని ఎవరైనా ఆయన దగ్గరికి పోయే విధంగా తప్ప ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్కే మరి పరిమితమై ప్రజలకు అందుబాటు లేని విధంగా పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాగుతా ఉన్నది. మీడియా మీద ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ మీడియాని ఏ రకంగా నియంత్రించాలో, ఆ మీడియాని ఏ రకంగా చెప్పు చేతిలో పెట్టుకోవాలో మరి ఈరోజు చూసే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలు జరగకుండా చూస్తే మేము తెలంగాణలో ఏమాత్రం కూడా నోరు మెదపకుండా మౌనంగా ఉన్నా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మేము మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతామని చెప్పి యావత్తు శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండా ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ సభ్యులకు మేము ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడుగడుగున ఎండగడదామంటే ఒక సమావేశం కాదు అన్ని సమావేశాలకు కూడా మౌనంగా ఉంటే మా మీద మరి బహిష్కరణ వేటు వేసే పరిస్థితిలో పచ్చి నిరంకుశంగా శాసనసభ వ్యవస్థను కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ వ్యవస్థను కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ భవన్గా మార్చి తెలంగాణలో శాసనసభలో ప్రజాస్వామ్యాల యొక్క గొంతు నొక్కే విధంగా అక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి గారు ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ బిల్లును కనుక పార్లమెంట్ ఆమోదించాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీ ధర్నా చేసైనా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతామని చెప్పి వారు సవాలు విసిరిస్తున్నారు. కానీ అదే హైదరాబాద్ లో ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ధర్నా చేద్దామంటే మాత్రం ధర్నా చౌకు లేకుండా చేయడం జరుగుతుంది. ఏ తెలంగాణ ఉద్యమానికైతే కౌలు కళాకారులు జేఏసీ అండగా వచ్చిందో వాళ్ళందరూ కూడా దేశద్రోహులుగా విద్రోహులుగా ఈ టీఆర్ఎస్ పార్టీకి కనపడతా ఉన్నారు. అందుకని ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ వ్యతిరేక విధానాలు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వకుండా అనేక రకాలుగా అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఏ యొక్క మిర్చి రైతులు కడుపు మండి రోడ్ల మీదకి రావడం జరిగిందో ఆ మిర్చి ఘాటులో ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమయ్యే విధంగా యావత్ తెలంగాణలో ఉన్న కార్యకర్తలందరం కూడా రైతాంగం, నిరుద్యోగ యువకులు అదేవిధంగా విద్యార్థులతో ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం మా పైన ఉన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఉంటే తెలంగాణ మంత్రివర్గంలో మాలలు లేకుండా, మాదిగలు లేకుండా, మహిళలు లేకుండా కేవలం జనాభాలో 1% లేని ఒక వర్గం తెలంగాణలో ఈరోజు గుత్తాధిపత్యం వహించి కుటుంబానికి సంబంధించిన ఒక మంత్రివర్గ వ్యవస్థ లెక్క సామాజిక న్యాయానికి గొడ్డలు పెట్టి వేసే విధంగా తెలంగాణ మంత్రివర్గం కూర్పుంది. అందుకని ఈ అన్ని విషయాల మీద గ్రామ స్థాయి నుంచి బలమైన ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్న క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో పార్టీకి ఒక గైడెన్స్ ఇచ్చి మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తిని, వారు పెట్టిన యొక్క పార్టీని గ్రామ గ్రామాన్ని విస్తరించే దానికోసం మా అందరూ కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఈ సభా వేదికగా విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.